సభ్యులు ఉన్నారు, కర్ణాటకలో పనిచేరు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక సంఘం పెడదామా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మధ్యలో సంఘం పెడదామా అనేది మనం ఆలోచిస్తాం. సలహా అడగండి, తర్వాత డిసిషన్ మనం తీసుకుంటాం. దాని ప్రకారంగా బలిజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది మనకందరూ బాగా తెలుసు. ఈ రోజు కాదు, మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా బలిజల్ని అధికారం చేస్తున్నారు. అన్నింటిలో కూడా ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, వ్యాపారంగా కానీ ఏవైతే వాళ్ళ శక్తితో పైకి వచ్చారు కానీ ప్రభుత్వ పరంగా కానీ వేరే విధంగా రావడం లేదు. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మొదట్లో ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి చెప్పారు, ఒకసారి తెలుసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యే రత్న గారు ఎమ్మెల్యే కేవీపతి గారు చోటపల్లిలో భూములు కాల్చేసాయి. తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అక్కడ శ్యామలా గారు అయ్యారు, మోహన్ గారు అయ్యారు, వెంకటరమణ గారు. చిత్తూరు హెడ్ క్వార్టర్కి వచ్చేసరికి నేను 1994 నుంచి 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను, ఒకసారి గెలిచాను. దాంతో పాటు ఆ రోజు ఇద్దరు ఆదికేశ్వర నాయుడు గారు ఎంపీగా ఖండించడం, ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యే మనోడు మీకు బాగా తెలుసు. బలిజలు అనే వాళ్ళు కాపులు వెళ్ళి చెప్పాలి. మనకు ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కాప బలిజలు మనం చూడలేదు. ఆయన మనవాడనే ఉద్దేశంతోనే గ్రామంలో మనం అంతా కూడా ఓట్లు వేసాం. ఆయన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి వేసే పరిస్థితి మనం వచ్చాం. పవన్ కళ్యాణ్ ఎట్టుంటే అటు వెళ్దామని ఉద్దేశంతో మనం ఉన్నాం కాబట్టి మనంతా కూడా ఒకటే. అంటే బలిజ సంఘం అంటే బలిజలకి ఏ విధంగా మనం పైకి తీసుకోవాలి, ఆర్థికంగా ఎలా తీసుకోవాలి, సామాజికంగా ఎలా పైకి రావాలి, రాజకీయంగా ఎలా రావాలి. అంటే మనకు రావాల్సినటువంటి బీసీ కోటా రాకుండా పోయింది. బీసీలు చేస్తామని రాజశేఖర రెడ్డి కోట పెట్టాడు, మనం చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పేసి ధర్నాలు చేయడం, సందేహాలు చేయడం చూసాము. తర్వాత ఇది మా చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ పోటీ చూసాం. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో 2019 ఓబీసీ కోటా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అందులో 10% దాంట్లో మనకి 5% ఉంటుంది. ఆ ఓబీసీ కోటా కూడా క్యాన్సిల్ చేయలేదు గవర్నమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.